ఆచార్య సద్బోధన. కోరికలు తీరడం లేదని, కష్టాలు వదలడం లేదని దేవుణ్ణి నిందించడం తగదు. ఎందుకంటే ఒక పిల్లవాడు తళతళమని మెరిసే ఒక పదునైన కత్తిని ఆట వస్తువుగా భావించి అది కావాలని తల్లితో పదే పదే మారం చేస్తాడు. పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని కత్తిని తల్లి ఇచ్చేస్తుందా? మీరైతే మాత్రం ఇస్తారా? అవసరమైతే పిల్లవాడిని దండిస్తుంది, కానీ కత్తిని అందించదు. ఎందుకంటే కత్తి వలన కలిగే ప్రమాదం పిల్లవాడికి తెలియదు. అదేదో ఆట వస్తువు అనే భ్రమలో ఉంటాడు, కానీ తల్లికి దానివల్ల కలిగే ప్రమాదం తెలుసు. కనుక తన పిల్లవాడు ఆ కత్తితో తనకు తానుగా ఎక్కడ గాయపరుచుకుంటాడో అని ఆ తల్లి దానిని దూరంగా దాచేస్తుంది. మరి ఈ జన్మకు కేవలం ఈ దేహానికి మాత్రమే తల్లిగా ఉండే మానవ స్త్రీయే తన బిడ్డల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటే, జన్మ జన్మల నుండి మనతో ఉంటూ మన ఆత్మకు తల్లి తండ్రికి తానుగా ఉండి మనసును సదా కాచు కూర్చుంటున్న ఆ భగవంతుడు ఆయన పిల్లలమైన మనపై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మనం కోరుకునే వస్తువు వల్ల కలిగే దుష్పరిమాణాలు మనకు తెలియవు, కానీ భగవంతునికి సదా ఎరుకయ్యే. భగవంతుడు మనం అడిగిన ప్రతిదీ ఇవ్వకపోవడానికి కారణం ఇదియే. భగవంతుని అర్థించండి, పర్వాలేదు. ఇవ్వలేదని నిందించకండి. ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు. సందేహాలకు చోటివ్వక విశ్వాసం పెంచుకోవాలి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి. సన్మార్గంలో జీవితం కొనసాగించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.